అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నేత. ఆయన ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు ఈ విషయం ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు రాను, మీరేం చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి నెరేటివ్ని గతంలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అన్నది శుభపరిణామం అయినప్పటికీ కూడా మళ్ళీ మీడియాలో రేపటి నుంచి మరి రావట్లేదని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగిందండి. ఇది నిజంగా ఎంత ఇబ్బందికరమైనటువంటి వార్త అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూడకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో మీరే ప్రతిపక్ష లీడర్. మీకు 40% ఓట్లు ఉన్నాయి, 11 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మరి నిజంగా అసలు ఈ పాలిటిక్స్ని ఎలా చూస్తున్నారో అర్థం కావట్లేదండి. నిజంగా బాధ్యతాయుతమైనటువంటి పొలిటీషియన్ ఎవరు కూడా అసెంబ్లీ సమావేశాలకి రాను అని చెప్పడం అన్నది అది అంత నిజంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలే. ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రజల సమస్యల పట్ల నిరంతరం కూడా ప్రజల్లో ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదండి. నిజంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కానీ లేదా ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ ఏమంటారంటే, మీరు 60 డేస్ కానీ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు కానీ దూరం అయితే మీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తామని గతంలో చెప్పడం జరిగిందండి. దానికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టుగా ఉందండి. మరి ఎందుకంటే మరి రేపటి నుంచి రానని చెప్తున్నారు అతను. నిజంగా అది అసలు ఏంటో అర్థం కావట్లేదు. మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సమావేశాలకు రండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతుకరంగా లేనటువంటి నిర్ణయాలను మీరు ఖండించండి. అసలు మీరు మా ప్రజల మీ ప్రతిపక్షంలో మీరే ఉన్నారు కాబట్టి ప్రజల తరపున పోరాడండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు మీరు ఖండించండి. ఇంకా మా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి. ఇదేది లేకుండా నేను అసలు చిన్నపిల్లోడు చాక్లెట్ కోసం గొడవ పడినట్టు ఉందండి వాస్తవంగా మీ వ్యవహారం చూస్తుంటే. ఇది నిజంగా ప్రజలకి అది మా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు నిరంతరం కూడా ప్రజల సమస్యల మీద పోరాడే తత్వంతో ఉండాలి. మరి మీ ఆలోచన ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రాకపోతే మాత్రం ఈ ఒక్కరోజే రావడానికి గల కారణం, మీరు ఈ యొక్క డిస్క్వాలిఫై అయిపోతారేమన్న భయంకే మీరు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది. దయచేసి ఇది కరెక్ట్ కాదండి. మీరు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అన్నది అవసరం లేని మ్యాటరు. మీకు ప్రత్యేక హోదా అన్నది పక్కన పెట్టండి. మీరు ప్రతిపక్ష లీడర్ మీరే ఈ రాష్ట్రానికి. కాబట్టి మీరు రండి, వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పులను మీరు ఖండించండి. అప్పుడు కదా మీరు జనాల్లోకి రాగలుగుతారు, జనాల్లో మా మన్నలను పొందుతారు. అలా కాకుండా మీకు నచ్చినప్పుడు మేము వస్తాము, నచ్చినప్పుడు రావడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే లాంగ్ రన్ పొలిటీషియన్ యాక్చువల్గా ఇటువంటి నేచర్తో ఎవరు కూడా ఉండరేమో అన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు చేసేటువంటి విధానం అయితే ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో తప్పులేమీ జరగటం లేదా, ఆ తప్పును మీరు ఖండించాల్సినటువంటి వ్యక్తులుగా మీరే కదా, మరి ఖండించాల్సి కదా. అంతేగాని ఈరోజు గవర్నర్ ప్రసంగం అవుతున్నప్పుడు ఆయనకి ప్రత్యేకమైనటువంటి హోదా కల్పించలేదని చెప్పేసి నినాదాలు చేయడం జరిగింది. ఏమి ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిన్న రీసెంట్గా గ్రూప్ 2 ఇష్యూ ఉంది, దాని మీదనే మీరు మాట్లాడాల్సింది కదా. ఇదేది లేకుండా మీ సమస్యల్లో అసెంబ్లీలో సమావేశం చర్చించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. తిరిగి మీకు నష్టమే జరుగుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదు. దయచేసి మీరు అసెంబ్లీ సమావేశాలకు రండి, మా సమస్యలను పోరాడండి, అసెంబ్లీలో లేవనెత్తి అధికార పక్షంతో పోట్లాడండి. లేదా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఖండించండి. తప్పుడు నిర్ణయాలు అయితే మంచి అయితే ప్రోత్సహించండి. అదే కదా మీ బాధ్యత. ఇది కాకుండా మీరు కేవలం మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగడం అన్నది అది సహేతుకరంగా లేదండి. ఇది జనాలకి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి విషయం అయితే అది కాదు. దయచేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఎవరైనా చెప్పండి ఇలాంటివి. ఎందుకంటే ఆయనకి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమని చెప్పండి. వెళ్తే ఏమైపోతుంది, వెళ్ళి ప్రజల సమస్యలే కదా అక్కడ మాట్లాడతారు. మిమ్మల్ని ఏదైనా క్రిటిసైజ్ చేస్తే ఆ బ్యాడ్ వాళ్ళకే వస్తుంది. మీరెందుకు భయపడ్డాం ఏంటో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి.
అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.